వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలుకు ముమ్మర చర్యలు షురు అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సంఘం ఏర్పాటు డిమాండ్ అండి. ఆంధ్రప్రదేశ్లో 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సమావేశంలో ప్రధాన చర్చగా అయితే నిలిచింది. ఈ సమావేశం మంగళవారం విజయవాడలోని ఏపీటీఎఫ్ కార్యాలయాన్ని చెన్నుపాటి సింగనరాజ్ భవన్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నపాటి మంజుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలను అయితే వారు వివరించారు. 12వ వేతన సవరణపై డిమాండ్లు. 12th పే కమిషన్ సవరణ ఏర్పాటండి. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘాన్ని అయితే ఏర్పాటు చేయాలని జూలై 2023 నుంచి కొత్త వేతన సంఘం అంటే 12వ పీఆర్సీ ప్రక్రియ అమల్లోకి తీసుకొని రావాల్సి ఉంది. అప్పటి నుంచి అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డిఏలను తక్షణమే చెల్లించాలని, దీని ప్రక్రియను మరింత త్వరితగతిన పూర్తి చేయాలని అయితే కోరారు. పాత పెన్షన్ విధానం అమలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా వ్యక్తమైంది. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు. ఉద్యోగులకు రావాల్సిన 11వ పీఆర్సీ బకాయిలను ఏకంగా ఒకేసారి విడుదల చేయాలని, అలాగే ఉద్యోగులు పెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ మరియు ఏపీజీఎల్ఐ రుణాలను మంజూరు కోసం సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని అయితే కోరారన్నమాట. విద్యారంగంపై ప్రతిపాదనలు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం అండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని, పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని అయితే కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం. ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. సమావేశం ముఖ్యాంశాలు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ డిమాండ్లు ఉద్భవించాయి. నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని సబ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జీతాల సవరణ. కొత్త పీఆర్సీని అమలు చేయడంలో జాప్యం జరగకుండా చూడాలని జూలై 2023 నుంచి పెరిగిన జీతాలను అమలు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. విద్యా విధానంలో సమర్థత. విద్యార్థులకు మెరుగైన బోధనను అందించడానికి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని తెలిపారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. ఈ సమావేశంలో వచ్చిన సూచనల ప్రకారం ప్రభుత్వం వెంటనే 12వ వేతన సంఘం సవరణపై ప్రక్రియ ప్రారంభించాలి. పెండింగ్ బకాయిల చెల్లింపులకు సమీక్ష ప్రకటించాలి. ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. 4. విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు చేయాలి. ఈ డిమాండ్లపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ చర్యలపై ఉన్న అసంతృప్తి ఉద్యోగ సంఘాల పోరాటాలతో మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇలా అయితే ఉందండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.